పూర్వకాలంలో ఒక శిష్యుడు గురువుని అడిగాడు, గురువర్య, నా మనసు ఎప్పుడూ చెల్లాచెదురుగా ఉంటుంది. ఏకాగ్రతని ఎలా సాధించాలి అని. గురువు నవ్వి అతనికి ఒక నీటి కుండను ఇచ్చి, ఈ కుండను తల మీద పెట్టుకుని గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయి, కానీ నీటి చుక్క కూడా కారకూడదు అన్నారు. శిష్యుడు జాగ్రత్తగా నడిచాడు. వెనక్కి తిరిగి వచ్చాడు. గురువుగారు అడిగారు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని గమనించావా అని. లేదు గురువుగారు, నా దృష్టి మొత్తం ఆ నీటి కుండ మీదే ఉంది అన్నాడు శిష్యుడు. గురువు చిరునవ్వుతో అన్నారు, అదే ఏకాగ్రత అంటే. నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెడితే ప్రపంచం ఎంత గోల చేసినా నీ మనసు కదలదు. ఎక్కడ దృష్టి ఉంటే అక్కడ శక్తి ఉంటుంది. మనసును చెల్లాచెదురుగా కాకుండా లక్ష్యంపై కేంద్రీకరించు. ఏకాగ్రత అంటే శిష్యునికి అర్థమైంది. మీరు మరిన్ని ఇలాంటి కథలు తెలుసుకోవాలనుకుంటే లైఫ్ ఇన్ స్టోరీస్ని ఫాలో అవ్వండి.